బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, పుల్జాల ఎంపీటీసీ వెంకటరెడ్డి, మల్కాపురం సర్పంచ్ లింగారెడ్డి, ఆలేరు సర్పంచ్ రమణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, పుల్జాల ఎంపీటీసీ వెంకటరెడ్డి, మల్కాపురం సర్పంచ్ లింగారెడ్డి, ఆలేరు సర్పంచ్ రమణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూలు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, పుల్జాల ఎంపీటీసీ వెంకటరెడ్డి, మల్కాపురం సర్పంచ్ లింగారెడ్డి, ఆలేరు సర్పంచ్ రమణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, రోజు రోజుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మొదలైన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మాజీ వ్యవసాయ శాఖ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డితో పాటు మరికొంతమంది రేవంత్ రెడ్డి, మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి వైఖరి నచ్చక గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నాయకులు నేడు హైదరాబాద్ లో దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే దీంతో నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరియు మర్రి జనార్దన్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా ఇప్పటికీ జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, దామోదర్ రెడ్డి ఇప్పటికే పార్టీ వీరైన నేపథ్యంలో వనపర్తిలో కూడా ఇంతకు ముందే ఏదైతే జెడ్పీ చైర్మన్ మరియు ఇద్దరు ఎంపీపీలు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడిన నేపథ్యంలో మళ్ళీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు మొదలయ్యాయని చెప్పొచ్చు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తలనొప్పి తయారైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వలసలతో కొంత నష్టపోగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పట్ల కూడా కొంత వ్యతిరేకత మొదలవుతుందనే చెప్పొచ్చు. ప్రియా, చెప్పనా? రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.